నాగేశ్వర్ గారు నేను ఉస్మానియా యూనివర్సిటీ జర్నలిజం చదువుతున్నప్పుడు మా జర్నలిజం హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. అసలు మా గురుగారు నాగేశ్వర్ గారు ఇంటికి ఆంధ్ర పోలీసులు వచ్చారా? రాలేదు. నాగేశ్వర గారి మీద నోటీస్ ఎఫ్ఐఆర్లు అయిన నోటీసులకు వచ్చి నువ్వు వివరించాలని ఏమన్నా అన్నారా? నాగేశ్వర్ గారిని ఎవరైనా ఇబ్బంది పెట్టారా? ఆయన ఇంటి మీద జనసేన సైనికులు ఏమైనా దాడి చేశారా? ఏదన్నా జరిగినప్పుడు ఒకవేళ భయపడి ఉపసంహరించుకున్నాడో గౌరవంతో అంతటితో అయిపోయింది. అక్కడ పవన్ కళ్యాణ్ గారు విత్డ్రా చేసుకున్నారు, కేసులు పెట్టొద్దని, ఇక్కడ అయిపోయింది. నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతా. మళ్ళీ అకస్మాత్తుగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కి వెళ్ళి యుద్ధం మీరు ప్రారంభిస్తే నేను ముగిస్తా, మీరు డేట్ చెప్పండి, టైం చెప్పండి, ఎక్కడికైనా వస్తా, చావు అనే భయం నాకు లేదు, నా 30 ఏళ్ల వయసులోనే నేను చావును తెగించి వచ్చిన జైలు కొత్త కాదని చెప్పిండు. మరి నోరు జారడం ఎందుకు? ఉపసంహరించుకోవడం ఎందుకు? ఉపసంహరించుకొని ఆపరేషన్ అయిపోయిన దానికి నేను ముఖ్యంగా నాగేశ్వర్ గారిని అసలు దీనికి తెలంగాణ వాదానికి సంబంధం ఏంటి? ఎందుకు మీరు ప్రెస్ క్లబ్ కి వెళ్ళి రెచ్చగొట్టిర్రు? గురువు గారు అంటే నాకు హరి గుండెల మీద తన్నేవరా. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య.